అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకి మచ్చలేని మొకటం లేని మహారాజులాగా మనకి ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ అనుకోవచ్చు. 40 ఇయర్స్ ఆర్ 40 ఇయర్స్ ఐ కెన్ సే. సో 40 సంవత్సరాల నుంచి మనకి తెలుగు ప్రేక్షకులని అంటే పరిమితులు లేకుండా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి మన మెగాస్టార్ సుప్రీం హీరో చిరంజీవి గారు నటించినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇన్ హిస్ కెరీర్. ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఘరానా మొగుడు. అంటే ఆయన కెరీర్లో కమర్షియల్ హిట్స్ తీసుకుంటే వాటిల్లో ఇది ఫస్ట్ వరుసలో ఉంటుంది. ఘరానా మొగుడు మూవీ గురించి, ఆ మూవీకి సంబంధించినటువంటి మెమరీస్ కానివ్వండి, లేకపోతే ఆ మూవీ రిలీజ్ అయిన టైం, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండేవి, ఓకే నేను చూసినటువంటి టైం, మనం అంటే ఎట్లా అంటే నేను ఆ మూవీ చూసిన టైంలో ఆ డేస్ ఎలా ఉండేవి అనేది కొన్ని ఆ మూవీకి సంబంధించినటువంటి మెమరీస్ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ మూవీ వచ్చేసి ఘరానా మొగుడు. ఫస్ట్ డాక్టర్ రాజ్ కుమార్ గారు కన్నడలో అయితే ఒక మూవీ చేయడం జరిగింది. ఆ మూవీని అంటే మూవీ నేమ్ కరెక్ట్ గుర్తులేదు. ఫస్ట్ ఈ మూవీ బేస్ లైన్ స్టోరీ వచ్చేసి అక్కడ అంటే ఈ మూవీ స్టోరీలో కూడా నేమ్స్ చూసుకుంటే డాక్టర్ రాజ్ కుమార్ గారి పేరు అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్టోరీని ఫస్ట్ ఆల్రెడీ మూవీని డైరెక్ట్ చేశారు. దాని తర్వాత మనకి తెలుగులో రాఘవేంద్రరావు గారు అయితే రీమేక్ చేయడం జరిగింది. సో ఈ మూవీకి దర్శకత్వం రాఘవేంద్రరావు గారు అండ్ సంగీతం వచ్చేసి మనకి ఎంఎం కీరవాణి గారు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ స్క్రీన్ ప్లే పరశుర్ బ్రదర్స్ అండ్ దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో దేవి వరప్రసాద్ గారు చాలా ఫేమస్ ప్రొడ్యూసర్ ఓల్డ్ డేస్ లో. సో ఆయన అయితే ఈ మూవీ నిర్మించడం జరిగింది. ఈ మూవీ దగ్గర ఆల్మోస్ట్ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో అయితే, అంటే ఎట్లా అంటే ఒక 3-4 కోట్ల బడ్జెట్ లో నిర్మించినటువంటి ఈ సినిమా అప్పట్లో సో ఫస్ట్ తెలుగు ఫిల్మ్ టు క్రాస్ 10 crores అండి. ఫస్ట్ అంటే 10 crores ఫస్ట్ కలెక్ట్ చేసినటువంటి ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇది. అండ్ ఆల్మోస్ట్ 18.75 అంటే 18.75 crores అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 10.5 crores ఆల్మోస్ట్. సో అంటే ఎంత హ్యూజ్ అప్పట్లో 1992 ఏప్రిల్ ఈ మూవీ రిలీజ్ అయింది. అంటే నేను పుట్టి 1 year అంతే. సో నేను అంటే ఆల్మోస్ట్ చాలా ఫన్నీగా ఉంటుంది. మనం అంటే చాలా లక్కీ అనిపిస్తుంది 90s కిడ్స్ కి. యాజ్ అ 90s కిడ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. ఎందుకంటే అట్లీస్ట్ ఆ ఎరా హీరోస్ కు సంబంధించినటువంటి మూవీస్, సంగీతాన్ని కానివ్వండి, ఓకే ఈ టెక్నాలజీ ఎక్కువగా లేనటువంటి సమయంలో నేను కూడా ఒక పార్ట్గా ఉన్నాను. నేను కూడా బాల్యాన్ని గడిపాను, టీనేజ్ ని కూడా. సో ఈ మూవీ 1992 ఏప్రిల్ రిలీజ్ అయింది. అంటే ఆ డేస్ లో మనకి రూపాయికి ఎంత వాల్యూ ఉండేదో నేను చెప్పడానికి కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను పెద్దయి ఆల్మోస్ట్ స్కూలింగ్ లో ఉన్నప్పుడు కూడా 1 రూపీకి చాలా అంటే మన ఇష్టం వచ్చినట్టు కొనుక్కునే ఆ డేస్ ఉండేవి. అలాంటిది 1992లోనే ఈ కలెక్షన్స్ అంటే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ మూవీకి చిరంజీవి గారు ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ 1 crore కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి హీరోగా చిరంజీవి గారు అప్పుడు రికార్డ్స్ అయితే సాధించారు. అండ్ అప్పట్లో ఒక ఆర్టికల్ కూడా ఉండేది, ఇప్పుడు కూడా చాలా ఫేమస్, అది నెట్ లో కొట్టినా కూడా వస్తుంది, బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పేసి. అంటే మనకి అమితాబ్ బచ్చన్ గారు ఎంత పెద్ద హీరో, హ్యూజ్ స్టార్ అనేది మనకు తెలుసు. అండ్ బాలీవుడ్ కూడా ఇప్పుడంటే మనకి తెలుగు ఫిల్మ్స్, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఒక ఫామ్ లోకి వచ్చి ఒక ఊపేస్తున్నాయి ఇండియాని. బట్ ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఓల్డ్ డేస్ లో హిందీ ఫిల్మ్స్ మాస్టర్ పీస్ మూవీస్. అండ్ వాళ్ళ యాక్టింగ్ కానివ్వండి, ఆ యాక్టర్స్ కానివ్వండి, ఆ సినిమాలు కానివ్వండి, ఆ స్టార్స్ కానివ్వండి, వాళ్ళు అన్టచబుల్ లాగా ఉండేవాళ్ళు, అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండేవాళ్ళు. సో అంటే వాళ్ళల్లో అమితాబ్ బచ్చన్ గారు అంటే మనకి అంటే ఇండియన్ మెగాస్టార్ అని లెక్క అనమాట. మనకి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు ఎట్లాగో ఇండియాకి మెగాస్టార్
అమితాబ్ బచ్చన్ గారు. అలాంటి అమితాబ్ బచ్చన్ గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి స్టార్ గా చిరంజీవి గారు ఆ ఇయర్ ఆల్మోస్ట్ ఈ మూవీకి, గరాణ మొగుడు మూవీకి 1.25 crore ఎంతో రెమ్యునరేషన్ తీసుకొని బిగ్గర్ దాన్ బచ్చన్ అనే ఆర్టికల్ చాలా ఫేమస్ అయితే అప్పుడు అవ్వడం జరిగింది. అండ్ చిరంజీవి గారు మనకు తెలుసు, అంటే ఇప్పుడు మిగతా హీరోస్, మిగతా స్టార్స్ లో ఒక్కొక్క క్వాలిటీ ఉందండి. లైక్ ఒక స్టార్ని తీసుకుంటే యాక్టింగ్, ఇంకొక స్టార్ని తీసుకుంటే డాన్స్, లేకపోతే మనకి ట్రెడిషనల్ డాన్సింగ్ లో కానివ్వండి, ఇంకొక యాక్టర్ని తీసుకుంటే ఒక స్టైల్ కానివ్వండి, ఇంకొక యాక్టర్ని తీసుకుంటే ఒక అంటే ఒక యాటిట్యూడ్ పరంగా కానివ్వండి, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. బట్ యాక్టింగ్, ఓకే, హ్యూమర్, హాస్యాన్ని పండించగలిగిన సత్తా, మాస్ ఎలిమెంట్స్ దుమ్ము లేపేతనము, అండ్ డాన్సులు అంటే మనకి ఇండియాలోనే డాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది చంటి పిల్లల నుంచి చనిపోయే మనిషి వరకు ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి మెగాస్టార్ గారే నేను ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అని చెప్తాను నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే అన్ని క్వాలిటీస్ ఉండి జస్ట్ మన రీజనల్ లాంగ్వేజ్ ఒక స్టేట్ కి 2 states కి పరిమితమైనంత మాత్రాన చిరంజీవి గారు మిగతా హీరోస్ తో కంపేర్ చేసి తక్కువ అని చెప్పేసి నేనైతే ఒప్పుకోను. సో ఈ ఫిల్మ్ ని ఆల్మోస్ట్ నేను ఎన్నిసార్లు చూసినానో నేను లెక్క లేదు. అంటే అప్పుడు VCR ఉండేదండి, CD ప్లేయర్లు కాదు, లేకపోతే ఈ మొబైల్స్ కాదు, ఇవేం కాదు. నేను కొంచెం పెద్ద అయిన తర్వాత మనకి VCR ఉండేవి, అంటే చాలా పెద్ద క్యాసెట్ ఉండేది. సో దాన్ని టీవీ కనెక్ట్ చేసి VCR ని దాన్ని ట్యూనింగ్ చేసే ప్రాసెస్ హెడేక్ గా ఉండేది అప్పుడు. సో అది ట్యూన్ అయ్యి మనకి HD ప్రింట్ రావడం, ఇవన్నీ చాలా అంటే చాలా స్వీట్ మెమరీస్ అండి అవి. సో మా నాన్నకి ఫ్రెండ్ దగ్గర ఈ VCR క్యాసెట్స్ అనేవి రెంట్లకి ఇస్తా ఉండేవాళ్ళు. సో అప్పుడు క్లియర్ గా గుర్తుంది, గరానా మొగుడు అండ్ సుమన్ గారి నాయుడు గారి కుటుంబం అనే మూవీస్, ఈ 2 మూవీస్ సంబంధించినటువంటి క్యాసెట్స్ అయితే మా నాన్నగారు తీసుకురావడం జరిగింది. సో ఈ గరానా మొగుడు క్యాసెట్ ని అరిగేదాకా పెట్టి చూసి 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 ఎన్నిసార్లు చూసినా లెక్కలేదు. బట్ ఇప్పటికి కూడా ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఎప్పుడున్న బోర్ పెట్టినప్పుడు కామెడీ సీన్స్ కానివ్వండి, లేకపోతే ఫైట్ సీన్స్, మాస్ సీన్స్, డాన్స్, అంటే ఈ మూవీలో ఇప్పటికీ ట్రెండింగ్, అంటే ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి ఒక సాంగ్ బంగారు కోడిపెట్ట సాంగ్. సో దాంట్లో చిరంజీవి గారి డాన్స్ కానివ్వండి, ఓకే, ఆయన స్టైల్ కానివ్వండి, గ్రేస్ కానివ్వండి, తర్వాత రామ్ చరణ్ గారు కూడా రీమేక్ చేసి రాజమౌళి గారి మూవీలు పెట్టుకునేంత గొప్ప పాట అది. సో MM కీరవాణి గారు ఈ మూవీకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. సో సాంగ్స్ కానివ్వండి, అంటే పండు పండు సాంగ్ కానివ్వండి, హే పిల్ల హల్లో పిల్ల అనే సాంగ్ కానివ్వండి, ఏంది బేటగా ఉంది వాళ్ళ సాంగ్, అది ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ సాంగ్ కి. అండ్ ఇట్లా ఒక్కొక్కటి, ఇంకో స్లో మెలోడీ సాంగ్, కప్పుకొద్దు పెట్టిన సాంగ్ అని, ప్రతి సాంగ్ కూడా దేనికి దానికి తగ్గట్టు అంత క్లియర్ గా. ఇంకొకటి మర్చిపోయాను, కిటుకులు తెలిసిన చిటపట చినుకులు అనే సాంగ్ ఒకటి ఉంటుంది, రెయిన్ సాంగ్, చిరంజీవి గారు, వాణి విశ్వనాథ్ గారు. సో అంటే చించి పడేశారు, డాన్స్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రావు గోపాలరావు గారు చిరంజీవి గారి కాంబినేషన్ లో వచ్చే ఆ కామెడీ సీన్స్ కానివ్వండి, చిరంజీవి గారు అండ్ నగ్మా గారి మధ్యలో వచ్చేటటువంటి ఆ ఈగో క్లాషెస్ సీన్స్ కానివ్వండి, చిరంజీవి గారి హీరోయిజం అని పోర్ట్రే చేసేటటువంటి సీన్స్ కానివ్వండి, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ. సో అప్పట్లో వన్ ఆఫ్ ది, అంటే మా నాన్న చెప్తుండేవాళ్ళు, ఆల్మోస్ట్ ఒక బస్సు మనకి అంటే తెలిసిన ప్లేస్ నుంచి ఒక బస్సు మాట్లాడుకొని బస్సు నిండా జనాలు వెళ్ళేసి వేరే టౌన్ లో చూసేసి రావడం జరిగిందని చెప్పి ఈ మూవీ గురించి చెప్తా ఉండేవాళ్ళు. అప్పట్లో పాటల పుస్తకాలు ఇవన్నీ, అంటే ఆ డేస్ సంబంధించినటువంటి ఒక డైమండ్ లాంటి సినిమా ఇది ఎర్రనమోడు. ఇప్పుడు రీమేక్ చేసినా కూడా, ఎవరు రీమేక్ చేసినా కూడా అందులో ఉన్నటువంటి ఆ హాస్యం కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్. అండ్ చిరంజీవి గారి యాక్షన్ ని ఇంకెవరు రీప్లేస్ అయితే చేయలేరు. నేను చూశాను కన్నడ మూవీ కూడా, సో చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే స్లో మోషన్ లో, అంటే ఎంతైనా ఫస్ట్ సినిమా ఫస్ట్ మనే, దాన్ని తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి రాఘవేంద్రరావు గారు అయితే చరిత్ర సృష్టించారు 1992లో. అంత మంచి హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇప్పటికీ ఇంకొక పాయింట్ ఎవరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ గారికి జాబ్ వచ్చే సీన్ సంబంధించినటువంటి ఆ క్లిప్స్ గమనిస్తే ఫస్ట్
మనకి నవదీప్ గారితో గొడవ పెట్టుకుంటారు. మళ్ళీ ఆఫీస్కి వెళ్తే హెచ్ఆర్ వచ్చేసి నవదీప్ గారు అని చెప్పేసి అక్కడ తెలుసుకొని షాక్ అవుతారు. ఆయన కన్విన్స్ చేసి అక్కడైతే ఆ పాయింట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి బాస్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మనకి హీరోయిన్ పూజా హెగ్డే ఆ క్యారెక్టర్తో డైరెక్ట్గా బాస్గా కలవక ముందే లిఫ్ట్లో అయితే తనని చూడడము, తనతో ఏదో ఫ్లర్ట్ చేయడము, లేకపోతే ఏదో డిఫరెంట్ గా మాట్లాడడం అయితే జరిగి తర్వాత బాస్ గా తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళేసి షాక్ అవడం అయితే జరుగుతుంది. రెండు ఫేజుల్లో ఆయన జాబ్ రావడానికి ఇలా షాక్ అవుతారు. సేమ్ ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఉంటారు త్రివిక్రమ్ గారు అని నేను చెప్తున్నా అంటే ఘరానా మూవీల్లో సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో రావు గోపాల్ రావు చిరంజీవి గారికి ఇలా మూవీస్ అంటే జాబ్ సజెస్ట్ చేసిన తర్వాత ఓనర్ నగ్మా అని తెలియక రోడ్డు మీద అయితే కారు గుద్దబోతుంది. సో అక్కడ వచ్చేసి నగ్మాతో చిన్న ఇట్లా క్లాష్ లెక్క పెట్టుకుంటాడు, గొడవలాగా పెట్టుకుంటాడు. దాని తర్వాత వచ్చేసి వాణి విశ్వనాథ్ని కలిసే ముందు ఆమెతో కూడా ఏదో ఒక ఫన్నీ కాన్వర్సేషన్ రిక్షాలు అయితే జరుగుతుంది. సో ఈ సీన్ నుంచి ఇన్స్పైర్ అయి తీసిన సీనే అది. సో అలవైకుంఠపురంలో కూడా అంత మంచి సినిమా అది. సో ఇలాంటి డైమండ్ ఇలాంటి మూవీస్ని ఇచ్చినటువంటి మూవీ యూనిట్కి థ్యాంక్ యూ సో మచ్, రాఘవేంద్ర రావు గారికి, రిమైనింగ్ టీమ్కి. అండ్ ఎవరైనా చూడకపోతే మూవీ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు. ఫ్రెండ్స్తో కూర్చొని ఓకే సరదాగా చూడాలనుకున్నప్పుడు ఒక 10 మంది 5 మంది కూర్చొని ఇంకా బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని. సో యా దట్స్ ఇట్ అండి. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, హిజ్ యాక్టింగ్ ఆల్వేస్. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇంకొక మంచి మూవీకి సంబంధించినటువంటి మెమరీస్ వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, మన సర్కిల్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.